సుమారు 28 సంవత్సరాల తర్వాత అనేక పోరాటాల ఫలితంగా వెంకటయ్యపాలెం శిరోమండలం బాధితులకు న్యాయం జరిగిందని, దళితుల ఆత్మగౌరవం నిలిపిన తీర్పు అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్, డాక్టర్ ఎస్ వినోద్, పచ్చిపల సంపత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నం కోర్టు వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ 1996 డిసెంబర్ 26న దళిత యువకులకు శిరోముండనం చేయించిన ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఆయన అనుచరులకు విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ కోర్టు 18 నెలల జైలు, 2,50,000 జరిమానా విధించిందని తెలిపారు. సుదీర్ఘ పోరాటం తర్వాత దళితులకు న్యాయం జరిగిందని అన్నారు. వైసీపీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని, దళితులకు శిరోముండనం గాయపరిచిన తోట త్రిమూర్తులను, దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను కాపాడేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని వారు ధ్వజమెత్తారు. తన రాజకీయ పలుకుబడితో ఎంతకాలం కాలయాపన జరిగినా కోర్టులు మాత్రం న్యాయం పక్షాన తీర్పునివ్వడం పట్ల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం 5 సంవత్సరాలు శిక్ష పడి ఉంటే సంపూర్ణ న్యాయం జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎలక్షన్ లో వైసీపీ ప్రభుత్వాన్ని దళితులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎవరైతే హత్య చేస్తారో, ఎవరైతే దళితులపై దాడి చేస్తారో, ఎవరైతే దళితులకు శిరోమణం చేస్తారో వాళ్ళందరికీ మేము పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మంత్రి పదవులు ఇస్తాం, మీరు చంపులేండి మేము చూసుకుంటాం అనే సంకేతాలు ఇస్తూ ఉన్నాడు. అనంతబాబు అనే ఆయన ఎమ్మెల్సీ, అతను డోర్ డెలివరీ చేస్తే అదే కాకినాడ నియోజకవర్గంలో ఆయన కూడా పెట్టుకుని ముఖ్యమంత్రి గారు తిరుగుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దళిత వ్యతిరేక ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాబోయే ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే మరీ దాడులు జరుగుతాయి. ఇది శిరోమండనం కాదు, శిరస్సులే తీసేసినా మనం ఏమీ ఆశ్చర్యపోకక్కర్లేదు. అందుకోసం ఈ తీర్పును స్వాగతిస్తూనే మేము నిరాశని, నిస్పృహని, దీని పట్ల అసంతృప్తిని వ్యక్తం తెలియజేస్తున్నాను. నా పేరు పిట్టా వరప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కాకినాడలో జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ జన్మదిన వేడుకలు ఆకుల శ్రీనివాస్ సారథ్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడకు చెందిన సుపరిచిత జనసేన నాయకులు, ఎవరికైనా ఆపద అంటే ముందుగా నిలబడి పరిష్కరించే వ్యక్తి దుగ్గన బాబ్జీ జన్మదిన వేడుకలు ఆకుల శ్రీనివాస్ సారథ్యంలో జన సైనికులు, కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనసేన నాయకులు దాసరి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వేద పండితుల ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆకుల శ్రీనివాస్ అభిమానులు, జన సైనికులు సాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వీరందరి సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం వచ్చిన వారికి విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కష్టం తీర్చేదాకా వెళ్ళరు. అటువంటి ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పనాకి ఇంతమంది జనాభా వచ్చారంటే అంతమంది వచ్చినందుకే మీరు ఈయన ఎటువంటి వ్యక్తితో తెలుసుకోవాలా అని, ఈయన ఎక్కడ కష్టం ఉంటే అక్కడికి వచ్చి ఆ కష్టం తీరేదాకా మన ఫ్యామిలీలో ఒక వ్యక్తిలాగా ఆయన నిలబడి ఆ కష్టం తీర్చి వెళ్తారు. అటువంటి మా అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్న జనసేన మీటింగు అంత సక్సెస్ చేసినందుకు జనసేన నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అటువంటి మీటింగు నిన్న చిన్న ప్రాబ్లం వస్తే అదే పెద్దదిగా చూస్తున్నారు, కానీ అంత సక్సెస్ఫుల్ అయిన మీటింగ్ని ఎప్పుడు ఇంతమంది జనాభా వచ్చారు, ఇంత బాగా చేశారని ఏ మీడియా చూపించలేదు. చిన్న ప్రాబ్లం వచ్చింది, దాన్ని ప్రత్యేకంగా చూపించారు. ఇటువంటి అధికార పార్టీ జిమ్మికలన్నీ ఎలాగో ఇంకో నెలల్లో వెళ్ళిపోతాయి. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించడమే మా లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరూ మా అన్నయ్య గారి నాయకత్వంలో జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, ఉమ్మడి కుటుంబాన్ని, బీజేపీ పార్టీని గెలిపించుకొని రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, రానున్న రోజుల్లో గెలిపే లక్ష్యంగా పనిచేసి కొత్త గవర్నమెంట్లో మరొకసారి పుట్టినరోజు చేస్తామని చెప్పి మా అన్నయ్య గారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాం. జనసేన పార్టీ అనేది కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, కాకినాడ 3 రోజులు పర్యటన చేసిన తర్వాత జనసేన అనేది చాలా బలంగా ఉందనుకున్నాడు ఆయన. కానీ మనమే రాంగ్ ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎవరికెవరి గ్రూపుల కింద ఉండి ఎవరు చేసుకుని
ఆ గ్రూపుల కింద ఉండడం కారణం కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన విషయం. అది కూడా ముఖ్యమైన విషయం. జనసేన పార్టీ బతుకుందన్న విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భయపడాలని చెప్పేసి నేను కార్యక్రమం పెట్టడం జరిగింది. అందులో కారణంతో ఎవరో ఒకరు మాట్లాడారనే విషయం మీద చీలికలు అయితే రాలేదు. ఈ రోజు ఎవరైతే మాట్లాడారో వాళ్ళని మేము కౌగించిన మా ఊళ్ళో పెట్టి అవసరం మేము ప్రెస్ మీట్ పెట్టి రేపే మేము మాట్లాడడం జరుగుతుంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసి జిమ్మికిలు అయ్యని ఈ సమూహంగా చెప్పుకుంటూ ఎట్టి బస్సులో జన సైనికులు ఇప్పుడు కూడా ఒకరికొకరు దెబ్బలాడి పార్టీ అయితే కాదు. మాది పేదల పార్టీ. మేము పేదల్లో ఉన్నవాళ్ళు, పేదలు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు తప్పించి డబ్బున్న వాళ్ళ కొట్టుకోరు. ఖచ్చితంగా నిన్న ప్రశ్న ఇంత గొప్పగా జరిగిన విషయం మీద అతను కావాలని TV9 చెప్పి వ్యవహారం చేస్తున్నారు తప్పించి ఖచ్చితంగా మాట్లాడిన వ్యక్తి మా సోదరులు, మాకు సొంత మనుషులు. ఏంటంటే ఉదయ్ శ్రీనివాస్ గారిని ఏ టైంలో అడగాలో తెలియక ఆ పదవి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు తప్పించి దాన్ని ఇంత భూతత్తులు పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఇది ఎట్టి బస్సులో మా జన సైనికులు వివాదాలు లేవు. మేమందరూ కూడా అన్నతమ్ముల కింద బతికి పరిస్థితి కాకినాడలో ఉందని చెప్పేసి కాకినాడ జిల్లా పెదపొడి మండల గొల్లల మామిడాడుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, వ్యాయామ దర్శకులు లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి గత 14 సంవత్సరాలుగా శంకు చక్ర నామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు, రామనామ తలంబరాలు సిద్ధం చేసి స్వామివారి కళ్యాణం క్రతువుకు అందజేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 1,333 బియ్యపు గింజలపై రామనామాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరం ఉపయోగించకుండా ప్రతినిత్యం పూజ అనంతరం ఉదయం, సాయంత్రం సమయాలలో వీటిని మార్కర్ పెన్ను సహాయంతో రాయడం జరిగిందని యువరాజారెడ్డి తెలిపారు. సంధ్యా డెకరేషన్ ఆధ్వర్యంలో శంకు చక్ర నామ సహిత కొబ్బరి బొండాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వాటిని కళ్యాణంలో వినియోగించాలని ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డిని కోరినట్లు యువరాజారెడ్డి తెలిపారు. ఈ విధంగా స్వామివారి కళ్యాణమునకు విడతా భక్తితో ఈ కళ్యాణ కొబ్బరి బొండాలను, రామనామ తలంబ్రాలను సిద్ధం చేసి ఇవ్వడం పూర్వజన్మ సుకృతమని, గ్రామం సుభిక్షంగా ఉంటుందని, వీటిని కళ్యాణానికి కుటుంబ సభ్యులతో కలిసి అందజేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు. జై శ్రీరామ్. గొల్లల మామిడాడలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని గత 15 సంవత్సరాలుగా మా సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాలకు శంకు చక్ర నామ సహిత కొబ్బరి బండాలను అందంగా తీర్చిదిద్ది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణానికి ప్రత్యేకమైనటువంటి కొబ్బరి బండాలను అలంకరించి స్వామివారి దివ్య కళ్యాణంలో ఉపయోగించాలని చెప్పేసి వాటిని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకత ఏంటంటే గత 14 సంవత్సరాలుగా యావత్ భారతదేశంలోనే శ్రీ గొల్లల మామిడాడ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్యమైనటువంటి కళ్యాణంలో రామనామ తలంబ్రాలను కూడా వినియోగించడం జరుగుతూ ఉన్నది. అవి 2011లో మొట్టమొదటిసారిగా 10,116 గింజలపై రాసి ఆ కళ్యాణంలో తలంబ్రాలుగా వినియోగించడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా నేటి వరకు కూడా 14వ సంవత్సరం రామ అనేటటువంటి పదాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా ఓన్లీ మార్కర్ సహాయంతో బియ్యపు గింజ మీద రామ అనేటటువంటి నామాన్ని లిఖించడం, ఈ యొక్క రామనామాలకు వివిధ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నేను సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం 1,333 గింజలపై 1,333 గింజలపై శ్రీరామ అనేటటువంటి పదాన్ని రాసి ఆ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలుగా వినియోగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యొక్క తలంబ్రాలను, కొబ్బరి బండాలను వినియోగించాలని ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కాకినాడ రూరల్ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి పంతం నానాజీకి దక్కుతున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేకే వైకాపా పార్టీ నాయకులు
కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టి అక్రమ కేసులు బనాయించడం సమంజసం కాదని కరప మండలం ఉప్పలంక మత్స్యకార నాయకులు సంగాడి బాలమహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా బాలమహేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నా వాటిని పరిష్కరించే దానిపై దృష్టి సారించడం లేదని, ఎంతసేపు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలో అనే వాటిపైనే స్థానిక వైకాపా నాయకులు దృష్టి పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఐక్యతకు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఉప్పలంక గ్రామంలో అధికార వైకాపా నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా తమ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉప్పలంకలో ఈ నెల 13వ తేదీన కూటమి అభ్యర్థి పంతం నానాజీ ఎన్నికల ప్రచారంలో గ్రామ ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారని, దీనిని చూసి ఓర్వలేకే వైకాపా నాయకులు స్థానిక సర్పంచ్ భర్త బొమ్మిడి సతీష్ అరాచకాలు హద్దుమీరుతున్నాయని అన్నారు. అంతేకాక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు సంగాడి సరస్వతి ఇంటి స్థలాన్ని కూడా ఆక్రమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంగాడి శ్రీను, పంతాడ దుర్గాప్రసాద్, కొల్లు ప్రసాద్, బొమ్మిడి తాతారావు, మల్లాడి రాంబాబు, మాజీ ఎంపీటీసీ మల్లాడి భవానీ, రేకాడి రాము, కర్రి లక్ష్మణ్ రావు, గేదెల కరుణ్ కుమార్, అరదడి గోవరాజు, రేకాడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ శనివారం మా ఊరికి గౌరవశ్రీ పంతం నానాజీ గారు ప్రచారం రావడం జరిగింది. ప్రచారంలో వచ్చి ఉప్పలంక సమస్యల గురించి ఆయన మాట్లాడారు. వేరే సమస్యల గురించి ఏం మాట్లాడలేదు. ఆయన సమస్యలు చెప్తుంటే ఉప్పలంక వైసీపీ నాయకులు చిలక జ్యోతిష్యం అని చెప్పేసి వెటకారం చేయడం జరిగింది. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి చిలక జ్యోతిష్యంగా వినపడుతుందేమో కానీ మాకు తెలియట్లేదు. మాకు ఈ గత 5 సంవత్సరాల నుంచి ఉప్పలంక గ్రామంలో 362 పట్టాలంతా ఇచ్చారు. పట్టాలు మాత్రం ఇవ్వడం జరిగింది, స్థలాలు చూపించట్లేదు. ఇదేనా వైసీపీ అడ్డా ఉప్పలంక అంటే? 2 శ్మశాన వాటి గురించి గత కొన్ని రోజుల నుంచి పంతం నానాజీ గారు శ్మశాన వాటికి ఒకసారి మీరు వెళ్ళి చూడండి, అస్సలు బాగోలేదు. దాని డెవలప్మెంట్ కొరకు పంతం నానాజీ కొంత అమౌంట్ ఇచ్చి డెవలప్ చేద్దాం అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. అది కూడా చేయనివ్వకుండా వాళ్ళు వాప్ చేశారు. ఇదేనా వైసీపీ అడ్డా ఉప్పలంక అంటే? 2 గత 5 సంవత్సరాల నుంచి ఈ రేవు అనేది ఎంత ఘోరంగా ఉన్నదో, మురికి నీళ్లు వచ్చి చెత్తగా ఉండే నీళ్లు కూడా అదో రకమైన వాటర్తో కలిసిపోయి అలా ఉండిపోయింది. ఇది కూడా పట్టించుకోవట్లేదు. ఇదేనా ఉప్పలంకకే వైసీపీ అడ్డా? ఇవన్నీ కూడా ప్రజలంతా గమనించి చూసుకోవాలని కోరుతున్నాను. నా పేరు సంగాని బాలమహేశ్వరరావు. మా గ్రామంలో అందరూ మత్స్యకారులు మాత్రమే. రెక్కాడితే కానీ డొక్కాడిని జీవితాలు. నిత్యము గంగమ్మ తల్లి ఒడిలో ఆడుకొని ఎవరి ఇంటి పోషణ వాళ్ళు పోషించుకుంటూ కడు పేద వర్గానికి చెందినటువంటి మా మత్స్యకారులందరూ కూడా ఎంతో ప్రశాంతతగా మంచిగా బ్రతికే మా గ్రామంలో ఎప్పుడు ఏనాడు కలహాలంటూ ఉండవు. అయితే గత 5 సంవత్సరాల లోపల అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఉప్పలంక గ్రామంలో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఎక్కువైనాయి. మొన్న లాస్ట్ శనివారం వైసీపీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, కాకినాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు మా గ్రామం వచ్చారు. వారు గ్రామంలో ప్రచారం చేసుకున్నారు. వారు వెళ్ళిపోయినారు. వాళ్ళని టీడీపీ వాళ్ళు కానీ, జనసేన కానీ, బీజేపీ వారు కానీ ఏ విధమైన కామెంట్లు చేయడం కానీ, వారి కోసం మాట్లాడుకోవడం కానీ అనేది ఎప్పుడూ కూడా జరగలేదు. అయితే నేను కాక మొన్న 13/4/2024 తేదీన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పంతం నానాజీ గారు, అలాగే టీడీపీ కోఆర్డినేటర్ కటకం చెట్టి వెంకట ప్రభాకర్ గారు కలిసి మా గ్రామం ప్రచారానికి రావడం జరిగింది. ఆ రోజున 4 గోళ్ల మధ్య బంధించిన వ్యక్తి బయటకు వస్తే ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా ఉంటాడో అదే ఉత్సాహం, అటువంటి ఆనంద బాష్పాలతో మా గ్రామ ప్రజలందరూ కూడా ఏకదాటిగా ముందుకొచ్చి వచ్చినటువంటి నాయకులకు మహిళలందరూ కూడా హారతిలిస్తూ గజమాల దండలు వేస్తూ పూల వర్షం కురిపించారు. మన ఉప్పలంక గ్రామం నుండి మొండి గ్రామం వరకు కూడా డోర్ టు డోరు చాలా ఉత్సాహంగానే. అయితే మా గ్రామ ప్రజల్లో ఆ రోజు నేను చూసినటువంటి వాళ్ళ ముఖము పైన వచ్చేటువంటి ఆనంద బాష్పాలను చూసి మేము చాలా ఆనందించాము, చాలా గర్వపడ్డాము. గ్రామ ప్రజలందరూ కూడా ఈనాటికి
మాకు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడనే కోరికతో అందులో ఉత్సాహము వాళ్ళ కళలో మాకు కనిపించింది. అది మేము చూసి ఆనందపడ్డాం. అదే విషయాన్ని చూచి వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఓర్చుకోలేక ఓర్వలేక మా పైన లేనిపోని అపనిందలు కామెంట్లు చేస్తున్నారు. దాని కొరకే ఈ రోజున మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో కష్ట నష్టాలు ఏం జరిగాయి, ఎవరికెవరికి ఏ అన్యాయం జరిగింది అనేది కూడా నా తోటి ఉన్నటువంటి నా సోదరులు మహిళలు చెప్తారు. ఒక చిన్న విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. 2022 ఆగస్టు 27వ తారీఖున కాకినాడ ఆర్డీఓ ఆఫీస్లో నుండి మా ఊరు ప్రెసిడెంట్ అని చెప్పుకునే వ్యక్తి సతీష్కి అలాగనే అక్కడ వాళ్ళకు ఒక నోటీస్ పంపించారు. ఆర్డీఓ ఆఫీస్ నుంచి వచ్చింది. అది ఎందుకు వచ్చిందని తర్వాత చెప్తాను. నోటీస్ వస్తే ఆ రోజున మా గ్రామంలో 20 మంది పెద్దలు అందరూ కలిసి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాము. ఈ గ్రామం నుంచి వెళ్ళినటువంటి పెద్దల్ని అందరినీ చూసి వాళ్ళు భయం పుట్టిందా ఏం పుట్టిందో నాకు తెలియదు, కానీ ఆర్డీఓ ఆఫీస్ లోపలికి రాకుండా అక్కడి నుంచి సైడ్ అయిపోయి జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి నన్ను కొంతమంది దుండగలు కొట్టారు అని చెప్పేసి కామెంట్లు చేస్తూ అందులో ఏవన్నగా నన్ను చేర్చి మాపై తప్పుడు కేసు పెట్టాడు. అంటే ఎలాగంటే అది ఒక సంగాన సరస్వతి నామ ఈమె. వీళ్ళకి ఒక 2006లో ఉప్పలంగమండి గ్రామంలో ఒక పట్టా ఇవ్వడం జరిగిందని గ్రామం గవర్నమెంట్ వారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం రైతులకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుంది. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రైతులకు జ్యోతుల నెహ్రూ భరోసా. స్వామివారి కళ్యాణం క్రతువుకు రామనామ తలంబ్రాలు సిద్ధం చేసిన కాకినాడ జిల్లా పెదపొడి మండలం గొల్లల మామిడాడుకు చెందిన సూక్ష్మ కళాకారుడు. గత 14 సంవత్సరాలుగా శంకు చక్రనామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు రామనామ తలంబ్రాలు అందజేస్తున్న లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి. ఇరవై 28 సంవత్సరాలుగా జరిగిన పోరాటాల ఫలితంగా వెంకటాయపాలెం శిరోమండనం బాధితులకు ఎట్టకేలకు న్యాయం. శిరోమండన కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 9 మందికి శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం. దళితుల ఆత్మగౌరవం నిలిపిన తీర్పుగా అభివర్ణించిన ప్రజా సంఘాల నాయకులు పిట్టా వరప్రసాద్, డాక్టర్ ఎస్ వినోద్, పచ్చిపాల సంపత్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.